సో తెలుగులో ఇప్పుడు ఓకే నార్మల్ ఆడియన్స్ మీకు మెసేజ్ చేయడం కానీ మనగడం కానీ ఇదంతా ఓకే, సెలబ్స్ నుంచి కానీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ఏంటి? మీ క్యారెక్టర్ గురించి కానీ మీ సీరియల్ గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడిన డేస్ ఉన్నాయా? ఒకేసారి మాస్ మహారాజా ఉన్నారు తెలుసు కదా రవితేజ గారు వాళ్ళ అమ్మ మా సీరియల్ పెద్ద ఫ్యాన్ అంట. రవితేజ గారు ఒక అసిస్టెంట్ ఉన్నారు, వాళ్ళు చెప్పి వాళ్ళతో ఒకసారి మాట్లాడించారు. వాళ్ళు అలా సీరియల్ ని బాగా చూస్తారని చెప్పారు. అండ్ అది కాకుండా ఇంకా నాకు నా లైఫ్ లో మర్చిపోలేని విషయం అంటే అది అని చెప్తాను. ఆయన్ని నేను మన షూటింగ్ సెట్ లోనే కలిశాను. ఆ రోజు ఆయన వేరే షూటింగ్ లో ఉండారు, వేరే షూటింగ్ వచ్చారు యాక్చువల్లీ. సో మమ్మల్ని చూడంగానే నన్ను పిలుచుకొని అక్కడ విష్ చేసిన రోజు మాత్రం నేను మర్చిపోయాను. అది ఎవరు కాదు, మన బ్రహ్మానందం గారు. అంటే డెఫినెట్లీ ఆయన కన్నడలో కూడా చేశారు. నేను పాత మూవీస్ లో ఎన్నో జోక్స్ ఇప్పటికీ కూడా మీరు చూస్తుంటారు కదా, కాల్ వస్తుంటుంది ఆయన గురించి, మీమ్స్ వస్తుంటుంది. ఈజ్ ఎ లెజెండ్. Okay. And I'm his I'm biggest fan for his art. నైస్. సో గుప్పెడన్న మనసు మీతో పాటు బ్రహ్మానందం గారు కూడా ఫాలో అవుతారు, అది కూడా చెప్పారు, ఫ్యానిజం చూపించుకున్నారు అనమాట. వెరీ నైస్. అయితే ఇప్పుడు ఒక విషయం, ఎందుకు అంటే ఇంత సడన్ గా ఆ ఆడియన్స్ కి హార్ట్ బ్రేక్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అసలు? సీరియల్ ఇంత మంచిగా రన్ అవుతున్న వాళ్ళు, తెలుగు ఆడియన్స్, లేడీస్ స్పెషల్ గా, చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూస్తున్నారు, ఎందుకు అసలు ఇంత హార్ట్ బ్రేక్ ఇచ్చారు వాళ్ళందరికీ? అంటే హార్ట్ బ్రేక్ అనేది కాదు ఇది యాక్చువల్లీ. ఏ కథ అయినా ఒక సర్టన్ పీరియడ్ లో ఉంటేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, అది మరీ లాక్తా ఉంటుంది, దానికి ఆ వాల్యూ అనేది పోతుంది. సో ఆ వాల్యూ పోకుండా దానికి ఉన్న ఆ స్ట్రెంగ్త్ ఏముందో, రిషిధర్ అనే ఆ పేరుకి ఏం పేరు ఉందో అది పోగొట్టుకోకుండా అది అలాగే ఉంచుకోవాలని అందరి ఇంటెన్షన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇది 3 years 8-9 months వచ్చేసింది. సో మోర్ దెన్ 3.5 years అని చెప్పొచ్చు. సో అలా ఉన్నప్పుడు ఆ బాండేజ్ ని ఎలా స్టార్ట్ చేసామో అలాగే ఒక నీట్ గా ఎండ్ చేస్తేనే ఆడియన్స్ మైండ్ లో అండ్ మనసులో కూడా మిగిలిపోతుంది. లేకపోతే అది రైట్ అంటే స్ప్రెడ్ అయిపోతుంది. అది స్ప్రెడ్ అవ్వకుండా, అది లాగ్ అవ్వకుండా నీట్గా ఎండ్ చేయాలనే ఉద్దేశం. అండ్ దాంతో పాటు వేరే కమిట్మెంట్ కూడా వచ్చింది నాకు. అది కూడా చెప్పాలి.